హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జున్ను జాను. ఈరోజు వైజాగ్ టు హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను. మేము స్టార్ట్ అయినప్పుడు లైట్గా వర్షం స్టార్ట్ అయింది అండ్ మా హస్బెండ్ తన ఫ్రెండ్ని కలిశారు దారిలో. తను మాకు గిఫ్ట్ ప్రజెంట్ చేశారు అండ్ పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చారు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఆన్ యువర్ జర్నీ హెడ్. థ్యాంక్ యూ సార్. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. అమ్మమ్మ తమ్ముడు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు మాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి. వాళ్ళకి గుడ్ బై చెప్పడం మాత్రం చాలా ఎమోషనల్గానే అనిపించింది. ఇంకా సెక్యూరిటీ వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ చూపిస్తే వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డు అండ్ మన టికెట్స్ ప్రింట్ అవుట్. నెక్స్ట్ చెక్ ఇన్ బ్యాగ్స్ అనే కౌంటర్కి ఇస్తే వాళ్ళు చెక్ చేసి ట్యాగ్ వేస్తారు. ఈ బ్యాగ్స్ ఎయిర్లైన్కి సంబంధించిందని గుర్తించేందుకు అనమాట. అండ్ బ్యాగ్స్ని ట్రాక్ చేయడానికి కూడా. చెక్ ఇన్ బ్యాగ్ లిమిట్ 15 kgs ఈచ్ పర్సన్కి. క్యాబిన్ బ్యాగ్ లిమిట్ ఏమో 7 kgs. క్యాబిన్ బ్యాగ్స్ అంటే మనతో పాటు మనం ప్లేన్లో తీసుకెళ్లే లగేజ్, లేదు బిగ్ బ్యాగ్స్ చెక్ ఇన్ బ్యాగ్స్ అంటే అలా వాళ్ళకి ఇచ్చేసేవి. యాక్చువల్లీ ఆ ట్రేలో వేసిన 2 స్మాల్ బ్యాగ్స్ 7 kgs కంటే బిలోనే ఉన్నాయి, కానీ మేము క్యాబిన్లోకి తీసుకెళ్లకుండా ఇక్కడే ఇచ్చేసాం. వీళ్ళు టికెట్స్ వెరిఫై చేసి సీట్స్ అలాట్ చేస్తున్నారు. బోర్డింగ్ పాసెస్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ మనం వెబ్ చెక్ ఇన్ చేసుకుంటే అక్కడే బోర్డింగ్ పాసెస్ వచ్చేవి ఆన్లైన్లో, కానీ మేము అలా చేయలేదు. అందుకని ఇక్కడ వీళ్ళు బోర్డింగ్ పాసెస్ ఇచ్చి సీట్స్ వీళ్ళకి నచ్చినవి అలాట్ చేశారు. అదే ఆన్లైన్లో అయితే మనకి నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. ఇదంతా వైజాగ్ ఎయిర్పోర్ట్ వ్యూ ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకో సెక్యూరిటీ చెక్ అంటే మనతో క్యారీ చేసే బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఉన్న ల్యాప్టాప్, బెల్ట్, వాటర్ బాటిల్, సెల్ ఫోన్ ఇలాంటివన్నీ ట్రేలో పెట్టి స్కానింగ్కి సెండ్ చేయాలి. అదిగో ఆవిడ నోట్ చేస్తుంది నా నేమ్. ఎందుకంటే పాండ్స్ టాల్కమ్ పౌడర్ ఎలా లేదంట, అది వాళ్ళు తీసేసుకున్నారు. అంటే నెయిల్ కటర్స్, సిజర్స్, టాయ్ గన్ అయినా సరే ఇలాంటి హార్మ్ఫుల్ థింగ్స్ ఎలా చేయరు. బోర్డింగ్ పాస్లో ఉన్న గేట్ నెంబర్ చూసుకొని ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి. బోర్డింగ్ టైం అయ్యాక వారు సీట్ నెంబర్ల ప్రకారం అనౌన్స్ చేస్తూ ప్యాసింజర్స్ని పిలుస్తారు. ఎస్, అనౌన్స్మెంట్ వచ్చేసింది. అదిగో మన ప్లేన్, ఇండిగో ఫ్లైట్. ముందే మేము స్నాక్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఫ్లైట్లో వాళ్ళు ఇస్తారు. వాటర్ అయితే ఫ్రీగా అందరికీ ఇస్తారు, స్నాక్స్ అయితే పే చేయాలి. ఎంట్రీ దగ్గర స్టాఫ్ బోర్డింగ్ పాస్ చెక్ చేసి వెల్కమ్ అంటూ అంటారు. మన సీట్స్ ఎక్కడున్నాయో చెక్ చేసుకొని వెళ్ళి కూర్చోవడమే. నెక్స్ట్ క్యాబిన్ బ్యాగ్స్ అన్నీ క్యాబిన్లో పెట్టుకోవాలి, అంతే. మాది అందరికంటే లాస్ట్ సీట్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ 1 సీట్స్ మావి. స్నాక్స్ తినేలోపు హైదరాబాద్ వచ్చేసింది. సక్సెస్ఫుల్లీ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాం. బాయ్ ఫ్రెండ్స్.